హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను మనకి బజార్‌లో దొరికే గులాబ్ జామ్ పౌడర్ తోటి ఇంట్లో నీట్‌గా గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా చేసుకోవటం చేతవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. నేనిక్కడ బజార్‌లో దొరికే గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఈ పౌడర్‌నంతా యాడ్ చేసుకోవాలి. వీటిని పాలతో కలుపుకుంటే బావుంటుంది గులాబ్ జాములకి. లేదా వాటర్‌తో అయినా కలుపుకోవచ్చు. నేనిక్కడ కాగి చల్లార్చిన పాలని ఒక టీ గ్లాస్ వరకు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. మన పూరీ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. పిండి అంతా కూడా బాగా కలిసింది. అంతా కలిసిన తర్వాత ఫైనల్‌గా దీనిలోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యంతా పిండిలోకి బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసి ముద్దగా రెడీ అయింది. బాగా సాఫ్ట్‌గా వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఒక మూతగా బోర్లించేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్రక్కన ఉంచేసేయాలి. ఈలోగా ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలోకి 4 టీ గ్లాసులు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇది తూకం ప్రకారం ఒక హాఫ్ కిలో వరకు ఉంటుంది. అలాగే అదే గ్లాసుతోటి ఆ పంచదారలోకి 4:30 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది గులాబ్ జామ్ పాకు కోసం మనం రెడీ చేసుకోవటానికి. ఈ పంచదార కూడా బాగా నానపెట్టుకుంటే బావుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఈ పంచదారని బాగా కలుపుకోవాలి స్పూన్ తోటి. బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని, ఈ పంచదార మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. పంచదార మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు పంచదార బాగా మెల్ట్ అయింది. బాగా తెల్లి గులాబ్ జామ్ పాకు వచ్చేంత వరకు ఉండనివ్వాలి. బాగా తెర్లుతూ ఉన్నది ఈ పంచదార. ఇప్పుడు పాకైతే అవసరం లేదు. జస్ట్ బంక బంకగా తగిలితే చాలు. గులాబ్ జామ్ పాకు రెడీ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాము. బంక బాగా తగులుతూ ఉన్నది. పాకు రెడీ అయింది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుంచి దించి కింద ఉంచి మూత పెట్టేసి ఉంచాలి. ఈలోగా మనం స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం ఒకసారి గులాబ్ జామ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి మర్దనా చేసి మీడియం సైజు మనకి కావాల్సిన సైజులో కొంచెం పిండి ముద్దను తీసుకొని బాల్స్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న ఉసిరికాయంత సైజు పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మత్తనగా చేసినట్లు బోలుగా గుండ్రంగా చేసుకోవాలి ఈ ముద్దని. 2 అరచేతుల మధ్యలో రుద్దినట్లయితే మనకి పిండి ముద్ద బోలుగా వస్తుంది. ఈ విధంగా మనకి వచ్చినంత వరకు ఈ పిండిని గులాబ్ జామ్ లాగా రెడీ చేసి ఒక ప్లేట్‌లోకి తీసి ఉంచుకోవాలి. నేను ఈ విధంగా ఈ పిండినంతటిని కూడా రెడీ చేసి ప్లేట్‌లోకి తీసి ఉంచుతున్నాను. అన్నీ రెడీ అయినవి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ కూడా హీట్ ఎక్కిందేమో ఒకసారి చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకున్న గులాబ్ జామ్ ముద్దల్ని ఒక్కొక్కటిగా దానిలోకి డిప్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అలాగే మీడియం ఫ్లేమ్‌లోనే అటు ఇటు కలుపుతూ మొత్తం దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినవి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా పట్టినంత వరకు గులాబ్ జాములు వేసుకుంటూ బ్యాచుల వైస్‌గా వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఆయిల్‌లో పట్టినంత వరకు వేసుకోవాలి. మొత్తం రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు పాకు పైన మూత తీసి దానిలోకి ఒక హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి పాకంతా కలుపుకొని దానిలోకి మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ గులాబ్ జామ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని అలా ఒకసారి కలిపి డిప్ చేసుకోవాలి పాకులోకి. దానిపైన మూత ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానపెట్టి ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ కల్లా కూడా మనకి బాగా నానిపోతాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. గులాబ్ జామ్స్ బాగా డబల్ సైజుకు వచ్చాయి. మనకి ఉబ్బి. ఒకసారి టెస్ట్ చేసుకుందాము. చాలా సాఫ్ట్‌గా చక్కగా నానింది గులాబ్ జామ్. చాలా సాఫ్ట్‌గా వచ్చింది. చూసారు కదా! ఎంత సింపుల్‌గా టేస్టీ అయిన గులాబ్ జామ్ చేసుకున్నామో. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.